అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్ కుకింగ్. నేను దేవి. ఈ రోజు సండే, అంతేకాకుండా 2022లో వచ్చిన ఫస్ట్ సండే అన్నమాట. ఈ ఫస్ట్ సండే కోసం అందరూ మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మేము కూడా ఈ రోజు మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసామండి. నేను ఈ రోజు రెండు రెసిపీలు ప్రిపేర్ చేశానండి. ఒకటి నాటుకోడి పులుసు, రెండోది చికెన్ ఫ్రై. నాటుకోడి పులుసు అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఈ రోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రైని అందరూ కార్న్ ఫ్లోర్ ఉపయోగించి, ఎగ్స్ ఉపయోగించి, లేదంటే ఏదైనా పిండి ఉపయోగించి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా చికెన్ ఫ్రైని డైరెక్ట్ గా చికెన్ తీసుకుని మనం చికెన్ ని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకుని దాంతోటే ఫ్రై చేశానండి నేనైతే. ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటో తెలుసు కదా, ఓజు కుకింగ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మన ఓజు కుకింగ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. అర్థమైంది కదా. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్లు కనిపిస్తాయండి. 3 ఆప్షన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ గా నేను వీడియో అప్లోడ్ చేయగానే వస్తుందన్నమాట. అలా మీరు డైరెక్ట్ గా నోటిఫికేషన్ లింక్ లోంచి మన వీడియో అయితే చూడొచ్చు. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, నేను తీసుకున్న చికెన్ ని ఈ విధంగా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. నేను ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసినట్లయితే మనకి పీసెస్ అనేవి బాగా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. అంతా కూడా బోన్లెస్ పీసెస్ అండి ఇవి. బోన్లెస్ పీసెస్ అయితే మనకి ఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉంటాయి. బోన్స్ ఉంటే కనుక పేలుతాయండి, అందుకని బోన్లెస్ పీసెసే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకుని దీనిలోనికి ఒక పావు స్పూన్ వరకు పసుపుని, ఒక నిమ్మకాయ చెక్కను తీసుకుని ఆ నిమ్మకాయ చెక్కలో నుంచి జ్యూస్ని తీసి ఆ జ్యూస్ని మనము ఈ చికెన్లోనికి యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసి మనం మ్యారినేట్ చేయాలండి. ఉప్పు మాత్రం ఫైనల్లో వేద్దామండి, ఇప్పుడు ఉప్పు వేయకూడదు. ఇప్పుడు దీనిలోనికి ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవాలండి. జీరా పౌడర్ లేకపోతే మనం మసాలాను ప్రిపేర్ చేసుకుంటాం, అప్పుడైనా సరే జీలకర్రను కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిలోనికి ఒక స్పూన్నర వరకు కారంని యాడ్ చేశానండి నేను. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలిపి మూత పెట్టేసి మనం పక్కకు పెట్టుకోవాలండి. మసాలాని ప్రిపేర్ చేసేంతవరకు ఈ చికెన్ ఇలా నానితే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనికి ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్కని తీసుకుని అల్లం ముక్కల్ని, ఒక స్పూన్ వరకు ధనియాలని, ఒక 4 లేదా 5 లవంగాలని, కొంచెం మిరియాలని, సొంటిని యాడ్ చేసుకోవాలండి. మిరియాలు, సొంటి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలాగా యాడ్ చేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్కల్ని ఒక 2 ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి సోంపు ఇష్టం ఉంటే కనుక సోంపు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా సోంపునైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక బిర్యానీ ఆకులోంచి చిన్న భాగాన్ని యాడ్ చేసుకుని 2 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి, పొట్టు తీసేసి. జీలకర్ర పౌడర్ లేకపోతే కనుక ఇప్పుడు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ జీలకర్ర పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని మనం చికెన్లో కలిపి బాగా మ్యారినేట్ చేయాలండి. ఈ మసాలా అంతా రెడీ చేసుకోవడానికి మనకి ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది కదా. ఇంత టైం అయితే ఈ చికెన్ పక్కన పెట్టి ఉంచాము. ఇప్పుడు ఈ మసాలాను కూడా దీనిలో యాడ్ చేసేసి చక్కగా మ్యారినేట్ చేయాలండి. బాగా మర్దనా చేస్తున్నట్లుగా కలిపినట్లయితే చికెన్ అనేది బాగా స్మూత్గా తయారవుతుందండి. ఇప్పుడు మనం టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ చికెన్ని బాగా కలపాలండి. ఇలా కలిపితేనే చికెన్ ఫ్రై అనేది మనకి బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టించాం కదా. ఈ పట్టించిన మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా కలిసే విధంగా ఒక 5 మినిట్స్ పాటు మర్దనా చేస్తున్నట్లుగా మనం మ్యారినేట్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లోనికి మనం చికెన్ ఫ్రైకి ఎంత ఆయిల్ అయితే వేస్తామో అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. బాండీలోనికి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ని లోకి మార్చుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అయితే కనుక చికెన్ చక్కగా లోపల కుక్ అవుతూ ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాకిపోయిందండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని నేను ఒక్కొక్క పీస్ని ఈ ఆయిల్లోనికి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా కాగింది. ఈ విధంగా కాగిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఇలా మనకి బాండీలోకి ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ని యాడ్ చేసేసుకుని మనం ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి.
ఈ విధంగా రెండు వైపులా కూడా చికెన్ బాగా వేగే వరకు స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి చికెన్ క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు చికెన్ అయితే వేగిపోయిందండి, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు చికెన్ని ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసుకుని మనము ఒక ప్లేట్లోనికి తీసుకోవడమేనండి. ఈ విధంగా నేనైతే చికెన్ పీసెస్ని ఫ్రై చేసేసానండి. చూసారు కదండి చికెన్ ఫ్రై వీడియో అయితే. ఇది చాలా క్రిస్పీగా ఉంది కదా చికెన్ ఫ్రై అనేది. ఈ చికెన్ ఫ్రై క్రిస్పీగా రావాలంటే మనం ఏ ఫ్లోర్ని ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్గా ఇలా మసాలా అది బాగా పట్టించేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మనం ఈ ఫ్రై పీస్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా చాలా క్రిస్పీగా, లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా ఉంది. మనం లెమన్స్తో ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నేను చేసిన ఈ చికెన్ ఫ్రై వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.